ఒక అడవిలో చాలా పక్షులు, జంతువులు కలిసిమెలిసి జీవించేవి. ఒకరోజు అడవికి నిప్పు అంటుకుంది. అది నెమ్మదిగా పెరగసాగింది. నిప్పును చూసి పక్షులు, జంతువులు భయంతో తలో దిక్కు పారిపోతూ ఉన్నాయి. కొన్ని జంతువులు మంటల్లో చనిపోతూ ఉన్నాయి. కానీ ఒక చిన్న పిట్ట పారిపోకుండా ధైర్యంతో తన చిన్న ముక్కుతో పక్కనే ఉన్న చెరువులో నుంచి కొంచెం నీటిని తీసుకొచ్చి మంటల మీద పోయసాగింది. అది చూసిన ఓ కాకి, ఓసి తిక్కదానా, నీవు పిడికిడంత లేవు, నీ వల్ల ఏమవుతుంది? నువ్వు ఎన్ని నీళ్లు పోసినా ఈ మంటలు ఆరిపోవు. పోయి నిన్ను నువ్వు కాపాడుకో పో అని అంది. ఆ చిన్న పిట్ట చిరునవ్వుతో, నిజమే, నా ఒక్కదానితో కాకపోవచ్చు, కానీ చినుకు కలిస్తేనే కదా వానగా మారేది. అడవిలో అన్నీ చేయి కలిపితే అడవిని కాపాడుకోవడం ఎంతసేపు అంది. ఆ మాటలు కాకితో పాటు మిగిలిన పక్షులు, జంతువులు కూడా విన్నాయి. నిజమే కదా అనుకున్నాయి. ఆ చిన్న పిట్టతో కలిసి పక్కనున్న చెరువుకి నీటి కోసం వెళ్ళాయి. నీటిని తీసుకొచ్చి మంటల మీద చల్లడం మొదలుపెట్టాయి. అడవిని కాపాడుకున్నాయి. మళ్ళీ అడవిలో సుఖంగా జీవించసాగాయి. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, చిన్న ప్రయత్నం కూడా గొప్ప మార్పు తీసుకురాగలదు. ఇలాంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.